శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహిషాసుర మర్దనం గురించి చెప్పుకుందాం. మహిషాసురుడికి మతి చెలించింది. చూస్తూ ఉండగానే ముగ్గురు మహావీరులు అయిపోయారు. పిచ్చి కోపంతో మళ్ళీ శరవృష్టి కురిపించాడు. ఒకవైపు ఆ బాణాలతోటే మార్గమధ్యలోనే తుంచివేస్తూ మరొక చేతితో గదను విసిరింది. అది సరాసరి వెళ్ళి మహిషాసుడి గుండెలకు అతివేగంగా తాకింది. అసురనాయకుడు అర నిమిషం మూర్చపోయాడు. వెంటనే తేరుకున్నాడు. తాను గద విసిరాడు. అది సింహానికి మడ కింద తగిలింది. క్రోధము, బాధ, కసి ముప్పేట్ల మృగరాజు గర్జించాడు. 5 తలల కోడితాచు పడగలాంటి పంజాను విసిరాడు. అసురుడు తల తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గీరుకుపోయింది. రక్తం ప్రవాహాలు కట్టింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. పురుషాకారం విడిచిపెట్టి తాను సింహరూపం ధరించాడు. దేవి పురుషాకారం విడిచిపెట్టి సింహరూపం ధరించాడు మహిషాసురుడు. దేవి సింహం మీదకు లంఘించాడు. జగదంబిక వజ్రాతి కఠోర శిలీముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది. తాళ్లేక మహిషాసురుడు సింహరూపం విడిచిపెట్టి మత్తేబ రూపం ధరించాడు. స్రవిస్తుందో మదమో రక్తమో తెలియటున్నది లేదు. ఏకారంతో తొండం వదిలిస్తూ దానవ సైనికులకు విచక్షణారహితంగా మట్టగిస్తూ రణరంగం అంతా కలిగి తిరిగాడు. చిందులు తొక్కాడు. ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెకిలించి చెండుక మీదకి విసిరాడు. క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలను సాటివచ్చే తీవ్రాగాసాలను పుంకాలుగా గుప్పించింది. అంతటితో పర్వతము నుగ్గై నువ్వుల రాశిలా కుప్ప కూలిపోయింది. మహాదేవి విజయ గర్వతో వికటాటహాసం చేసింది. ధూళి తెరలుగా వ్యాపించి రణరంగం అంతా దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి. అదను గమనించిన దేవి మృగేంద్రం ఆ మదమత్త గజేంద్రుడి కుంభస్థలం మీదకి లంఘించి కోరలతో చీల్చివేసింది. వాడు మహామాయావి కనుక అదృశ్యుడే గదిరూపం విడిచిపెట్టి శరభరూపం ధరించాడు. 8 కాళ్లతో మహాపర్వతంలో ఓడలు పెకిలించుకుని వస్తున్న వటవృక్షంలో శరభరూపం కదిలి వస్తోంది. అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తోంది. చరాచర జగత్తంతా నివ్వెరపోయి నిశ్చేష్టుడై చూస్తోంది. దేవతలు భయకంపితులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. అశ్సర్వ అంటూ ఆకాశంలో చిల్లులు పడేటట్టుగా అరుస్తున్నారు. శరభరూపధారి మహిషాసురుడు మహాదేవికి చేతివేటు దూరంలో వచ్చాడు. పదునెక్కి తలతల్లాడిపోతున్న చేపాటి కత్తిని దూసి శిరస్సుపై బలంగా మోదింది. వాడు చెక్కు చెదరలేదు. అయ్యో అనలేదు, అమ్మా అనలేదు. మీదకి వస్తూనే ఉన్నాడు. చండికాదేవి క్రోధంతో రక్తారుణ నేత్ర అయింది. అర్ధచంద్రాకారణ బాణాలను 8 సంధించి ఒకేసారి 8 కాళ్లను ఖండించింది. మహాశరభం చతికిలు పడిపోయింది. పరస్వత ఖడ్గదారాలతో చీల్చి చెండాడింది. అన్ని చేతులకు అన్ని ఆయుధాలు ఒకేసారి పని కల్పించింది. చరాచర జగత్తు మరింత నివ్వెరపోయింది. రాక్షస వీరులు భయకంపితులై శిలాప్రతిమలయ్యారు. పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలేరు. దేవతా సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. జగదంబికే జయేస్తూ మహాచండికే నమోస్తూ అంటూ ఆకాశం చిల్లులు పడేటట్టుగా కీర్తిస్తున్నారు. ధనుజవల్లభుడు శరభరూపం పరిత్యజించి తనకు సహజ సిద్ధమైన మళ్ళీ మహిష రూపంలోకి మారిపోయాడు. తోక జాడిస్తున్నాడు. దేవతలకు అది కంచీలో తగులుతోంది. గిట్టలతో మట్టగిస్తున్నాడు. నాతి దీర్ఘంగా మహాదృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు. ముందర కాళ్ళతో నేలను తవ్వుతున్నాడు. తోక రెక్కించి రంకెలు వేస్తున్నాడు. మహాపర్ణాగంలా నురుగులు కక్కుతూ బుసబుసలాడుతున్నాడు. ముక్కుపుటాల నుంచి సుడిగాలు చెలరేగుతున్నాయి. ముట్టు మీద సేదబిందువులు తుంపుర్లో ఎగిసిపడుతున్నాయి. ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు. వెనక్కి నడిచి వెళ్ళి క్షణం ఆగాడు. ముట్టెను కిందకి దించి చూపులను ముందుకు సాగించి కొమ్ముల్లే బల్లేలుగా మహాదేవిని పొడవడానికి దూసుకు వస్తున్నాడు. కాలిగిట్టలు తాకిడికి ఎగిసిపడుతున్న దుమ్ము అతడి వేగానికి అందలేక వెనకతట్టు మేఘమండలంలా చిక్కబడి ఉంది. చండిక, ఈ క్షణంతో నీ పని అయిపోయింది. ఎంతటి మూర్ఖురాలువో! నాతో యుద్ధానికి దిగావు. 18 బాహువులు ఉన్నాయి కదా అని అహంకరించావు. నేను నిన్ను సంహరించి దేవతలను మట్టి కనిపిస్తాను. ఒక ఆడదాన్ని ముందు పెట్టుకుని నన్ను జయిద్దామనుకున్నారు ఆ శఠులు, కపట పండితులు. ఈ రోజుతో జగత్తు దేవతా శూన్యం అయిపోతుంది. కాసుకో, నిలు అని గర్జిస్తూ దూసుకు వస్తున్నాడు. ఓరి మందిమతి, పేలాపలు కట్టిపెట్టు. ఇప్పటికి ఎన్నిసార్లు ఎత్తావో, ఎన్ని రూపాలు ఎత్తావో. ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను. నిన్ను సంహరించి దేవతలను నిష్కంటకులను చేస్తాను. జగత్తును దానవశూన్యం చేస్తాను.
నీ మాయలు నా దగ్గర కాదు, రా ప్రతాపం చూపించు. ఇదిగో నాకు ఇష్టమైన మధువును సేవిస్తున్నాను, నిన్ను సంహరిస్తున్నాను. దేవతాపీడకుడు, ముని భయానకుడు, సాధు సజ్జన హింసకుడు మహిషాసురుడిక లేడు అంటూ మహాదేవి సువర్ణ పాత్రికలను ఎత్తి దాక్షస్రవసాన్ని గడగడగడ సేవరించింది. కళ్ళు విప్పార్చి చూసింది. చూపులు అగ్నికణంగా జలజల రాత్రునాయా అనిపించేది. ఆ త్రిశూలాన్ని దృఢంగా 2 చేతులతోటి వాటంగా పట్టుకుని మహిషుడికి ఎదురు వెళ్ళింది. కొమ్ములు విరిగేటట్టుగా ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో వాడికి తల తిరిగింది. వెనుతిరిగి పరుగు లంఘించుకున్నాడు. అమ్మవారు వెంబడించి తరుముతోంది. దేవదుందవులు నినాదాలయ్యాయి. ఆకాశం నుంచి పూలవర్షం కురిసింది. మహర్షులు వేదమంత్రాలు స్తుతించారు. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అంబకు పరాకులు పలికారు. మహిషాసురుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చాడు. తన మాటలు, మాయలు, గారడీలు అన్నీ ప్రదర్శించాడు. పరమ చండిక బెన్నంటి తరుముతూనే ఉంది. త్రిశూలానికి అందకుండా ఎలాగోలా తప్పించుకుంటున్నాడు. కట్టకడపడికి మహాదేవి ఒక్కసారి సింహం నుంచి లంఘించి గుండెలోకి పొడిచింది. మహిషాసురుడు కళ్ళు తేలవేసి వెళ్ళగిలా పడ్డాడు. పడుతూనే కాళ్ళతో మహాదేవి బలంగా తన్నాడు. విజయం సాధించిన వాళ్ళ విరగబడి నవ్వాడు. ఎప్పుడూ ఎవరికి కని విని ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు. అరుస్తూనే లేచి నిలబడ్డాడు. రాక్షసాదమా, ఇదిగో ఈ 100 చక్రాయుధం. రెప్పక వాటి కాలంలో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి యమలోకంలో ఉంటావంటూ నిప్పులు తిరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది. ఇట్లో మహిషాసురుడు తల రిబ్బున ఎగిరి తాటిపండులో అల్లంత దూరంలో రాలి పడింది. కంఠనాళాల నుంచి వేడివేడి కొన్నెత్తరు చిమ్మనగోవిల ప్రవాహం కట్టింది. గైరికాది శిలలు కరిగి ఎరిపెక్కిన శిలయేరులతో మహాపర్వతంలా ఉంది వాడి మహాకళేబరం. చక్రవేగానిక అన్నట్టుగా క్షణకాలం బొంగరంలా గిరిగిర తిరిగి క్రమంగా నేలకు ఒరిగిపోయింది. అతిశేషులై మిగిలి ఉన్న రాక్షసులు ఆహాకారాలు చేస్తూ ఎటువారటు పారిపోతున్నారు. చండిక చండసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది. ఆకలి తీర్చుకుంది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. ఆనందతాండవం చేశారు. మునులు మానవులు మహేశ్వరుని కీర్తించారు. రణరంగం విడిచిపెట్టి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది. తన మృగేంద్ర వాహనం మీద మునుపట్లా కూర్చుంది. అలసట్లేదు, అలకలేదు. ప్రసన్నవదనంతో ప్రశాంత చిత్తం చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. సింహం కూడా ఏమీ జరగనట్టుగా ఏమీ ఎరగనట్టుగా నిలబడింది. బ్రహ్మాదేవతలు సంతుష్టాంతరంగులై వినమిత గాత్రులై సమీపించి భక్తి ప్రపత్తులతో ఆ మహాదేవిని మహిషాసుర మర్దిని స్తుతించారు. జగదీశ్వరి సర్గస్థితిలయాలను త్రిమూర్తులను నిర్వహించగలుగుతున్నారంటే అది కేవలం నీ శక్తి మాత్రమే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, ప్రమ, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, ఈహ, మేధ ఇవన్నీ నువ్వే. ఇవన్నీ నీ శక్తులు. ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగవు. ఈ భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడు అష్టదిగ్గజాలకి అందిస్తున్నది నువ్వే. జగన్మాత, నిన్ను కాక ఏ దేవతలను ఎవరు స్తుతించినా ఉపాసించిన వాళ్ళు బట్టి వెర్రివాళ్ళు. అఖిల దేవతలకు నువ్వే ఆదిపరాశక్తివి, మూలశక్తివి. దేవతలను సంతృప్తి చెందడానికి యజ్ఞాలు చేసేవాళ్ళు కూడా విమూఢులే. చేస్తే దేవీ యజ్ఞమే చెయ్యాలి. సకల మంత్రానుష్ఠాన దేవి నువ్వు. అమ్మా, నీ హృదయం దయాసముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను అలాగే పోషిస్తున్నావు. సకల సరాసర సృష్టి జాతము నీ అంశయే కదా, నీ సృజనీయే కదా. పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి, చేదు విషం లాంటి వృక్షాలు ఉంటాయి, ఎందుకు పనికిరానివి ఉంటాయి. అయితే మాత్రం వాటిని నరికి పారేస్తావా? అలాగే నువ్వు దైత్యులను సైతం కాపాడుతున్నావు. రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావు అంటే వారి స్వర్గ నివాసం ప్రసాదించి అప్సరసలపై వారికి ఉన్న కోరికలను అలాగే తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని భావిస్తున్నాం. అదీ కాక నువ్వు తలుచుకుంటే చాలు ధనుజులు సర్వనాశనం అయిపోతారు. వారిని సంహరించడం కోసమని నువ్వు ఇలా రూపం ధరించడం, రావడం ఇదంతా కేవలం క్రీడా వినోదం. జగజ్జన్ని, ఇదెంత విచిత్రమో చూసావా? కలికాలం వచ్చేసింది. అయినా ఈ 3 మానవులు తెలుసుకోవటం లేదు, నిన్ను ఉపాసించటం లేదు. నువ్వు సృష్టించి నిలబెట్టిన హరిశంకరులు సేవిస్తున్నారు. ఎంతటి పురాణ చిత్రులో కదా. హరిహరులతో సహా దేవతలం మేమంతా నీ వశవర్తులం. రాక్షస చేతుల్లో
ఏదో ఒక సమయంలో అందరూ అవమానాలు పొందిన వాళ్ళమే, తన్నులు తిన్నవాళ్ళమే, ఓడిపోయిన వాళ్ళమే. మమ్మల్ని మళ్ళీ నిలబెట్టావు. అలాంటి నిన్ను వదిలేసి మానవులు మమ్మల్ని కొలవడం అంటే అది ఎంత అజ్ఞానం. కాగడా పెట్టుకుని నీళ్లు లేని గోతిలో పడ్డట్టుంది. ఆదిశక్తి, విద్య, అవిద్య, సుఖము, దుఃఖము ఇత్యాదులన్నీ నువ్వే. భోగదాత్రివి నువ్వే, మోక్షదాత్రివి నువ్వే. మోక్షం కోసమే నేను ఉపాసించాలి. లౌకిక భోగాల కోసం అయితే ఇతర దేవతలను ఆరాధించాలి. అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లేదు. భుక్తి ముక్తి ప్రదాతవు, భోగ యోగ ప్రదవు. ఐహికాముష్కో సుఖాలన్నీ నీ ఆధీనాలే. అందుకనే హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నారు. ఈ పాటి తెలుసుకోలేని అల్పమతులు సంసార సాగరంలో పడి ములిగామా తేలేమా అని అవుతున్నారు. చండిక నీ పాద సరోజాల నుంచి రవ్వంత ధూళికణాన్ని ప్రసాదంగా స్వీకరించి ఈ విరించి జగత్తును సృష్టిస్తున్నాడు. సౌరి పరిపాలిస్తున్నాడు, శివుడు సంహరిస్తున్నాడు. అలాంటి నిన్ను సేవించని మానవుడు ఎంత దురదృష్టవంతుడో కదా. వాగ్దేవతవు నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే అమరులైన నోరు విప్పి పలకలేరు. ఇక మానవుల మాట చెప్పాలా? భృగు మహర్షి శాపం వల్ల నానావతారాల్లో ఎత్తుతున్న విష్ణుమూర్తి ఒకడు, లింగపతనం పొందిన శంకరుడు ఒకడు. వీరిని సేవించే మనుషులు ఏమంత తెలివైన వారో తెలుస్తూనే ఉంది. తమని తాము కాపాడలేకపోయినా హరిహరులు ఇతరులను కాపాడతారా? మృత్యుభయం తొలగించి సుఖాలను ఇవ్వగలుగుతారా? ఎంత అజ్ఞానం! వీరిని ఆరాధించే వారి పరిస్థితి ఇది అయితే ఇంకా గజాన్న షడానులాదులు అర్చించేవారు మరింకెంత తెలివి తక్కువవారో. సకల అర్ధ ఫలదాతవి, విశ్వజననివి, సుఖసేని సేవనీయవు అయిన నిన్ను ఆరాధించడం తెలియని వారు ఎవరిని ఆరాధిస్తే ఏమి కాక, మేము మాత్రం నిన్నే ఆరాధిస్తాం, నిన్నే సేవిస్తాం. నువ్వు దయార్థ హృదయం కనుక రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వారు చేసిన మహాపాపాలకు నరకానికే పోయి ఉండేవారు. హరిహర విరించులకే నీ ప్రభావం తెలియదంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా? మునీశ్వరులు కూడా తెలుసుకోలేకపోతున్నారు కనుకనే తపస్సులని, వ్రతాలని, యజ్ఞాలని, సూర్యాగ్ని సముపాసనని తమను తాము కృషింపజేసుకుంటున్నారు, శ్రమ పెట్టుకుంటున్నారు. నీ పాదపద్మాలను సేవించడం ఈ పనులన్నింటికన్నా సులువైంది కాదు. వేదాలు వల్లించి శాస్త్రాలు దొర్లించి ఏమి లాభం ఈ మాత్రం తెలుసుకోలేకపోయాక? అమ్మా, ఇది కూడా నీ దయాగుణమే అని మేము భావిస్తున్నాం. లోకుల్ని హరిహరాదులు భక్తులు చేయడం, హరిహరాదులు దైవతాలుగా చెప్పే శాస్త్రాలను క్షమించడం ఇవన్నీ నీ దయాగుణానికి నిదర్శనాలు కాక మరేంటి? వాళ్ళ మీద కోపించుకోపోవడం కాదు, వారిని రక్షిస్తున్నావు కూడా. ఆహా, ఎంత దయామయవి దేవి! 4వ యుగంలో 4వ పురుషార్థానికి గుణానికి బలం చేకూరుతుంది. అప్పుడు అసత్శాస్త్రాలన్నీ అంతరిస్తాయి. నిపుణులైన కవులు నేను రక్షిస్తారు. నువ్వు కల్పించిన ఇతర దేవతలు కూడా స్తుతిస్తారు. మహామునీశ్వరులు విశుద్ధాంతరంగులై ముక్తి ఫలదవు, యోగ విద్యవు, పరదేవతవు అయిన నిన్ను ధ్యానించి గర్భవాస దుఃఖాన్ని తొలగించుకుంటున్నారు, జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు. నీలో విలీనం కాగలుగుతున్న ఈ మునులు మానవులు ఎంత ధన్యులో కదా. పరదేవత, నీకు పతిస్థానీయుడైన పరమాత్మలో చిచ్చక్తి ఉంది కనుక అతడు జగత్తులో అభివ్యక్తం అవుతున్నాడు, భవకృత్యకర్త కాగలుగుతున్నాడు. అతడు కాక మరి ఇంకెవడైనా నువ్వు లేకుండా స్వశక్తితో కదలడానికి కానీ మెదలడానికి కానీ సమర్థుడున్నాడా? తత్వాలు ఉన్నాయి కానీ అవి చిద్విరహితాలై ఈ జగన్నిర్మితానికి సమర్థాలు కాగుతున్నాయా? నువ్వు లేకపోతే అవి వట్టి జడ పదార్థాలు కదమ్మా. అలాగే ఈ ఇంద్రియాలు నీ శక్తి లేనిదే గుణకర్మయుతాలు కాగలవా? అసంభవం. మునీశ్వరులు యజ్ఞయాగాలతో సమర్పించే పురోడసాలను ఆయా దేవతలు జగడాలు ఆడుకోకుండా తమ తమ భాగాలను యథావిధిగా స్వీకరిస్తున్నారంటే స్వాహాదేవిగా నువ్వు ఉన్నావు కాబట్టే. మహాదేవి, ఈ అఖిల విశ్వము ఆవిర్భావానికి ముందు నీలోనే దాగి ఉంది. హరిహరాదుల నిమిత్తమాత్రులు అందరినీ నువ్వే పాలిస్తున్నావు. నువ్వు కాలానివి, విశ్వానివి. ఈ రహస్యం తెలుసుకోలేని వాళ్ళు నిజంగా మందభాగ్యులు. ఇప్పుడు మహోగ్రుడైన ఈ మహిషాసురుని సంహరించి సకల దేవతలను, సకల లోకాలను రక్షించావు. ఇంతటి మహోపకారం చేసిన నిన్ను ఏమని స్తుతించగలం, ఎలా స్తుతించగలం? నీ తత్వాన్ని వేదాలే గ్రహించలేవంటే మేము గ్రహించి స్తుతించగలగమనా? నీవు అమేయ ప్రభావ, లోకకంటకుడైన దురాత్మను సంహరించి అమేయ కీర్తిని సంపాదించి ఉన్నావు. అమేయ కృపానుతివి నిరూపించుకున్నావు. ఇలాగే ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూ ఉండమని సవినయంగా ప్రార్థిస్తున్నాం. దేవతలు చేసిన ఈ స్తుతిబంధానికి జగన్మాత ఎంతో ఆనందించింది. మృదుమదంగా వాత్సల్య బంధురంగా ఇలా పలికింది.
సురన సత్తములారా, ఇంతకన్నా దుస్సాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి, నిర్వహించి మీకు ఆనందం కలిగిస్తాను. దేవతల కోసం ఎంత కష్టసాధ్యాలైనా సాధించి పడతాను. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వస్తాను, ఆపదలు తొలగిస్తాను. ఈ అనుగ్రహానికి దేవతలు ముగ్ధులయ్యారు. అమ్మా, ఆపదలు వచ్చినప్పుడే కాదు, నిరంతరం నీ పాదపద్మాలు సేవించి అత్యంతల భక్తిని మాకు అనుగ్రహించు. తల్లివి కనుక మా అపరాధాలు నువ్వే క్షమిస్తావు. ఇది తెలుసుకున్నవాడు నీ పాదపద్మాలను వేడడు. ప్రాణకోటికి అంతటికీ హితం కోరుకు నేను నేస్తాను. నువ్వు నిన్ను కాదన్నవాడు మానవుడైనా దేవజాతివాడైనా వట్టి మందభాగ్యుడు. అత్యంత దుర్లభమైన మానవ జన్మ ఎత్తి నిన్ను స్మరించలేని నరాధముడు ఎంతటి పాపాత్ముడో జగన్మాత త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. సుఖంలో కానీ దుఃఖంలో కానీ నువ్వే మాకు దిక్కు. ఇది సత్యం. మమ్మల్ని అందరి ఎల్లవేళలా కాపాడుతూ ఉండు. నీ వరాయుధాలతో రక్షిస్తూ ఉండు. నీ చరణ పద్మ ప్రజోరేణువే మాకు శరణం. జగన్మాత మనసా కర్మణ వాచ భ్రూమా సత్యం పునః సుఖే వాప్యథవా దుఃఖే త్వాం నా శరణో మద్భుతం. పాహి నః సతతం దేవి సర్వైశ్వరాయుధై అన్యదా శరణం నాస్తి తత్పదాంబుజ రేణుతః. సంతుష్టాంగరంగా చెంది జగన్మాత అందరినీ ఒకసారిగా పలకరింపు చూసింది. చెదిరిపోని చిరునవ్వుతో వీడ్కోలు పలికింది. అంతర్ధానం చెందింది. దేవతలు నివ్వెరపోయారు. ఏదిగా వెల్తిగా కాసేపు నిశ్చేష్టులై నిలబడ్డారు. సౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు చెప్పిన వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలోచించిన జనమేజయుడు ఆనందంతో పరవశించిపోయాడు. వ్యాస మహర్షి, నీ ముఖపద్మం నుంచి జాలువారుతున్న దేవీ మహాత్మ్యం అమృతాన్ని ఎంత గ్రోలినా ఎవరికీ తనివి చేరదు. ఇంకా ఆస్వాదించాలనిపిస్తోంది. జగన్మాత అదృశ్యమయ్యాక దేవతలు ఏం చేశారో తెలుసుకోవాలనుంది. సజ్జన సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న ఆ మహాదేవిని అర్చించుకోవడం కన్నా కృతజ్ఞత ఉండదు. ఈ జన్మలో రాజ్యాలు ఏలుతున్న మహారాజులంతా పూర్వజన్మలో జగన్మాతను అర్చించిన వారే అయ్యి ఉంటారు. లేకపోతే వాళ్ళకి అంత భోగాలు దక్కవు. మనుష్య జన్మ ఎత్తి అమ్మవారిని అర్చించకపోతే రోగాలు రుష్టులతో ఈ లోకంలోనే నరకయాతలను అనుభవిస్తారు. అందుచేత ఓ సాత్యవతయ్య, అంబికా చరిత్ర నాకు ఇంకా తెలియజేయి. మహిషాసురుని సంహరించి దేవతల స్థుతులను అందుకున్నాక మహాదేవి ఎక్కడికి వెళ్ళింది? అంతర్ధానం చెందిందంటున్నావు అంటే స్వర్గలోకానికి వెళ్ళిందా, వృత్తిలోకానికి వెళ్ళిందా, వైకుంఠానికి వెళ్ళిందా, హిమాలయానికి వెళ్ళిందా, ఏమైంది? దేవతలు అటుపైన ఏం చేశారు? ఈ విశేషాలన్నీ దయచేసి తెలియజేయి. జనమేజయుడు సందేహాలు సమంజసమే అనిపించి వ్యాసుడు సమాధానం చెప్పాడు. జనమేజయ, ఆరంభంలోనే నీకు చెప్పాను. మణిద్వీపం అనే మనోహర స్థావరం గురించి. అది మహాదేవికి ప్రియమైన క్రీడాస్థానం. ఎప్పుడూ అక్కడే విహరిస్తూ ఉంటుంది. బ్రహ్మ, రుద్ర, మహావిష్ణువులు అక్కడికి వెళ్ళి స్త్రీ రూపాలు పొందిన కథ చెప్పాను కదా. మళ్ళీ పురుష రూపాలను పొంది తమ నెలవులకు వచ్చి తమ విధులను పనులను నిర్వహిస్తున్నారని కూడా చెప్పాను. అదిగో ఆ సుధాసముద్రం మధ్యలో ఉన్న మణిద్వీపంలో వివిధ రూపాలతో జగదంబిక విహరిస్తూనే ఉంటుంది. అక్కడికే తిరిగి వెళ్ళిపోయింది. అటుపైన దేవతలు సూర్యవంశోద్భుడైన శత్రుఘ్నుని భూగోళానికి అధిపతి చేశారు. అతడు సర్వలక్షణ సంపన్నుడు. అతడుని మైషుడి సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యతను అప్పగించి దేవతలందరూ తమ వాహనాలు అధిరోహించి తమ లోకాలకు వెళ్ళిపోయారు. శత్రుఘ్నుడు ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. భూదేవి పంటలు సమృద్ధిగా అందిస్తోంది. చెట్లు ఫలాలు కళకళలాడుతున్నాయి. గోవులు కుండోత్తులే పుష్కలంగా క్షీరరాశుల్ని అందిస్తున్నాయి. నదులు వరదలతో దారి తప్పి గ్రామాలను ముంచివేయకుండా స్వచ్ఛశీతోతకాలతో జలవిహంగాలతో కలకలారావాలతో ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. బ్రాహ్మణులు వేదతత్వజ్ఞులే లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. క్షత్రియులు శస్త్ర విస్త్ర విద్యాప్రవీణులే, దాన దయా తత్పరులే ప్రజారక్షణ బాధ్యతలు సంక్రమంగా నిర్వహిస్తున్నారు. సామంతరాజులందరూ న్యాయం తప్పకుండా నిగ్రహంగా పరిపాలన సాగిస్తున్నారు. ఆగ్రహించకుండా పంచభూతాలు అన్యోన్య భావంతో సహకరిస్తున్నాయి. కోశాలు ధనసమృద్ధితో, గోష్ఠాలు ఆలమందలతో కుశలంగా ఉన్నాయి. ప్రజలందరూ దేవీ భక్తి తత్పరులై
పరస్పర గౌరవాదరాలతో ధర్మతత్పరులే వర్ధిల్లుతున్నారు. ఏ ప్రాంతంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా యజ్ఞయూపాలు, మండపాలు మనోహరంగా దర్శనమిస్తున్నాయి. స్త్రీలు శీలవతులైన సత్యవతులై, పతివ్రతలై అందర్మన్నలు పొందుతున్నారు. బిడ్డలు విద్యా వినయ వివేక సంపన్నులై, పితృభక్తిపరాయణులై ధర్మ మార్గాన ప్రయాణిస్తున్నారు. భూగోళంలో ఎక్కడ అన్యాయం కానీ, అధర్మం కానీ, అక్రమం కానీ మచ్చుకంగా కనబడటం లేదు. వేదశాస్త్ర చర్చలు తప్ప వృధావాదాలు వినిపించటం లేదు. దైన్యము, కలహము, అశుభము, అకాల మరణము లాంటివి ప్రజలకు తామెరగని విషయాలయ్యాయి. అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మిత్రులు విడిపోవడం కానీ, ఆపదబాలు కావడం కానీ లేనే లేదు. అనావృష్టి లేదు, దుర్భిక్షం లేదు, అంటువ్యాధులు, అనారోగ్యాలు లేవు, పరస్పర మాత్సర్యాలు లేవు, విరోధాలు లేవు. స్త్రీ పురుషులు సమాన గౌరవంతో, నీతి తప్పని ప్రవర్తనతో స్వర్గంలో దేవతల్లా సుఖంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. చోరులు, పంచకులు, పాషండులు, దంభకారులు, లోభులు, లంపటులు, స్తబ్దులు, వేదద్వేషులు, పాపాచారులు లేనే లేరు. అందరూ ధర్మరతులు, అందరూ సత్యసంధులు, అందరూ సత్ప్రవర్తలు. సత్వరజో తమో గుణాలు బట్టి బ్రాహ్మణుల్లో 3 శ్రేణులు ఏర్పడ్డాయి. అందరూ వేదవేత్తలే కానీ అప్రతిగ్రహం నియమంగా అంటే ఎవరి నుంచి ఏది దానంగా స్వీకరించకపోవడం, శాంతచిత్తులై దయామయులై జీవిస్తూ, పశుహింసలేని పురోడాస విధానంగా సాత్విక యజ్ఞాలు నిర్వహిస్తూ, అధ్యయనం, యజనము, దానము అనే 3 తమకు పనులుగా కాలాన్ని సద్వినియోగం చేసుకునే సాత్వికులు, ఇక రాజసులు ఉన్నారు. వీరు క్షత్రియులకు పురోహితులై, షట్కర్మ నిరతులై, విధి విధానంగా మాంసభక్షకులై జీవిక సాగిస్తూ ఉంటారు. వేదాధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహము ఇవి షట్కర్మలు. తామసులకి ఇది 3వ కోణం. రాగద్వేషులు, క్రోధలాభాలు వీరి గుణాలు. ఏదో కొద్దిగా వేదం చెప్పుకొని రాజస్థానంలో ఉద్యోగులై జీవిక సాగిస్తూ ఉంటారు. కృషి, వాణిజ్యం, పశుపాలన ఇత్యాదులను అద్భుతంగా నిర్వహిస్తూ వైశ్యులు రాజకోశాలను నింపుతున్నారు. ధనం సమృద్ధిగా చేకూరుతుంది కదా అని ప్రజల్లో ఏ ఒక్కరూ మిడిసిపట్టడం లేదు. ధర్మతత్పరులై దేవీచరణ, సరసిజన సేవా పరాయణలై వర్ధిల్లుస్తున్నారు. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఇంతటితో స్వస్తి.